గడివేములలా పెద్ద సమస్య బైపాస్ ఏ ప్రభుత్వం వచ్చినా కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినా ఈ 1 ఇయర్ కాలంలోనే మనము గడివేములకు బైపాస్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ గత ప్రభుత్వంలో కట్ట తెగిపోతే 21 కట్ట తెగిపోయింది అన్నది. వాళ్ళు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, కానీ 3 కోట్లతో అయ్యేది వాళ్ళ కమిషన్ల కోసం అది అట్లాగే పనులు చేయకుండా మనకు 4 ఏళ్ల నుంచి తాగడానికి నీళ్ళు లేదు, సాగుకు నీరు లేదు, కనీసం పశువులకు కూడా తాగడానికి నీళ్ళు లేదు, మత్స్యకారులకు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి. అటువంటిది మొన్ననే మన సీఎం గారు మల్యాల దగ్గరికి హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని విడుదల చేయడానికి వచ్చినప్పుడు అలగనూరు రిజర్వాయర్ ఆ రోజు 3 కోట్లతో అయ్యేది ఇప్పుడు 36 కోట్లు అవుతుందన్న. ఇది కూడా చేస్తామని కూడా హామీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా సీఎం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా గోరుకల్లు రిజర్వాయర్ దీనివల్ల మనకు అక్కడ 12 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం గల గోరుకల్లు రిజర్వాయర్ కూడా గత ప్రభుత్వంలో పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినాయని వాళ్ళు ఫ్రీ జోన్ చేయడం వల్ల మనకి ఎక్కడ చూడు బండపరుపు కుంగడము, కట్ట తెగిపోవడం మనకి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. దానికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒకసారి 1 కోటి రూపాయలు, ఇంకొకసారి 2,60,00,000 శాంక్షన్ చేపించి తాత్కాలిక మరమ్మతులు చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన సీఎం గారు మొన్న హెచ్ఎన్ఎస్ఎస్ నీటి విడుదలకు వచ్చినప్పుడే గోరుకల్లు రిజర్వాయర్ కూడా 96 కోట్లతో ఈ పనులు కూడా చేపడతాం తొందరలోనే అని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సీఎం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన ప్రాంత రైతులకు అందరికీ సాగునీరుకు తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవే కాక ఇంకా ఎన్నో మనము కొర్రపోళ్ళు రోడ్ వేసాం ఈ 1 ఇయర్ కాలంలోనే. ఇక్కడ అన్ని పనులు పూర్తయిపోయాయి. ఇందాకే దుర్వేసి గ్రామానికి సంబంధించి 1 కిలోమీటర్ పైన రోడ్డు ఉందని అడగడం జరిగింది గ్రామ నాయకులు. తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా.